MS Word డాక్యుమెంట్లో టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ సెక్షన్లో చూస్తాం. సో టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ప్రిపేర్ చేసేదానికి ఫస్ట్ మీకు డాక్యుమెంట్లో ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేసుకోండి. డాక్యుమెంట్లో సమ్ టెక్స్ట్ టైప్ చేసుకోండి. ఇట్లా తర్వాత వీటిలో ఎంట్రీస్ని మార్క్ చేయాలి. ఏ టెక్స్ట్ అయితే మీకు కావాలో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మార్క్ చేయాలి. ఇది ఏ హెడ్డింగ్ లెవెల్కి సరిపోతుంది అనేది మార్క్ చేయాలి. దానికి హోమ్లోకి వెళ్ళి ఇక్కడ హెడ్డింగ్ స్టైల్స్, ప్రీడిఫైన్ హెడ్డింగ్ స్టైల్స్ ఉన్నాయి. దీన్ని బట్టి దీన్ని హెడ్డింగ్ స్టైల్ని మార్చుకోవాలి. ఓకే, ఇట్లా. లేదు మీరు హెడ్డింగ్ స్టైల్ని అప్లై చేయకుండా డైరెక్ట్గా రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఈ సెలెక్ట్ చేసిన టెక్స్ట్కి మార్క్ చేయడం ఎలా అంటే ఇండివిజువల్ ఎంట్రీస్ని ఇట్లా యాడ్ టెక్స్ట్ ద్వారా మార్క్ చేయొచ్చు. యాడ్ టెక్స్ట్, ఇది ఏ లెవెల్కి సంబంధించింది, లెవెల్ 1 అని ఇచ్చాను. అట్లానే ఈ సబ్ హెడ్డింగ్స్ అంతా లెవెల్ 2లకి తీసుకుంటాం. సెలెక్ట్ చేసి లెవెల్ 2. రిమైనింగ్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి లెవెల్ 3కి సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్దేమో ఇది లెవెల్ 1, తర్వాత ఈ లెవెల్ 2, ఇట్లాంటిది లెవెల్ 3. ఇట్లా లెవెల్స్ని మార్క్ చేసాం. తర్వాత ఇప్పుడు టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ని ప్రిపేర్ చేసేదానికి ఇక్కడ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అని ఉంది. సో ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ ప్లేస్ చేయండి. టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఎక్కడ రావాలో. ఇప్పుడు బులెటిన్ టేబుల్స్ మీకు వస్తాయి. ఏ స్టైల్లో మీకు కావాలి అనేది ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టైల్ సెలెక్ట్ చేశాను. సో టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ స్టార్టింగ్లో ప్రిపేర్ కావడం జరిగింది. చూడండి, ఈ లెవెల్ 1లో ఉన్నాయి, ఇవి లెవెల్ 2లో ఉన్నాయి, రిమైనింగ్ లెవెల్ 3లో ఉన్నాయి. ఈ విధంగా స్టార్టింగ్లో మనం టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ప్రిపేర్ చేస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ ఏదన్నా అప్డేట్స్ జరిగినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను, దీనికి లెవెల్ 1ని సెట్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు అప్డేషన్స్ జరిగాయి. మరి టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో అప్డేట్ కావాలి అంటే ఈ ఎంట్రీ, అప్డేట్ టేబుల్, అప్డేట్ ఎంటైర్ టేబుల్. సో ఇప్పుడు మీరు కింద చూడండి, మీరు యాడ్ చేసిన ఎంట్రీ లెవెల్ 1లో కొత్తగా వచ్చి ఉంది. సో పేజ్ 1లో ఉన్నటివి పేజ్ నెంబర్స్తో సహా ఇట్లా వచ్చాయి. పేజ్ నెంబర్ 1 ఇది, అండ్ ఇవి పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఓకే, ఈ విధంగా ఎంట్రీస్ని, కొత్తగా యాడ్ చేసిన ఎంట్రీస్ని అప్డేట్ చేయొచ్చు. రిమూవ్ చేసేయాలి టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి, రిమూవ్ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్. మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదంటే రిమూవ్ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్. సో పైకి వెళ్ళి గమనించినట్లయితే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ మీకు రిమూవ్ అయినట్లు కనిపిస్తాయి. ఓకే,